థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. మీ పరికాల స్థానిక ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి డెవలప్మెంట్ ఎలా చేస్తూ ఉన్నారు? ప్రకాష్ రెడ్డి గారు అంటే ఎక్కడనో వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ప్రజలను అంటే ఏదో మాయ చేసి మభ్యపెట్టి నేను అని చేస్తే గురువును మించిన శిష్యులాగా శిష్యుని మించిన గురువు అయింది. అంటే ధర్మారెడ్డి గారు 10 ఏళ్ళు ఎవరు శిష్యులు? ధర్మారెడ్డి గారు శిష్యుడు, ప్రకాష్ రెడ్డి గారు గురువు. అంటే శిష్యుడు చేయలేని పని గురువు చేస్తాడంటే ఇప్పుడు గురువును శిష్యుని మించిన గురువు అయింది. అంటే 10 ఏళ్ళు ఆయన పరిపాలన చేసి ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో జరగలేదో నియోజకవర్గంలో పోయి తిరిగితే తెలుస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు అయితే ఇప్పుడు ఎట్లుందంటే పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిల పడ్డట్టుగా ఉన్నది ప్రజల పరిస్థితి నియోజకవర్గంలో. వీళ్ళిద్దరూ స్థానికేతరులే, ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు ఇక్కడ మా దగ్గర ఇది చేస్తాం అది చేస్తామని మాయ మాటలు చెప్పి మరొక్కసారి పరకాల నియోజకవర్గ ప్రజలు మోసపోయినని చెప్పి సందర్భంగా సార్ ఇక్కడ మీరు స్థానికేతరులు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు మీ పరకాల్లో దమ్మున్న లీడర్ లేడా? పరకాల దమ్మున్న లీడర్లు ఎందుకు లేరండి, ఉన్నారు. ఈ దఫాలో నెక్స్ట్ వచ్చే టర్మ్లో ఆ దమ్మున్న లీడర్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడో ఈ నియోజకవర్గం నుంచే వస్తాడని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ధర్మారెడ్డి తీసుకుంటే 2 పార్టీలు మారిండు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, టీఆర్ఎస్లోకి పోయిండు, రేపు ఇంకో ఏ పార్టీలు ఉండేది కూడా తెలియదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. అంటే ఇక్కడ నాయకత్వ లోపము లేదండి. కానీ వీళ్ళు ఏదో సీనియర్లు అని చెప్పి ఆ గాలిలో వీళ్ళు గెలవడం జరిగింది తప్ప అసలు ప్రకాష్ రెడ్డి అనే నాయకుడు ఎమ్మెల్యే గారు అసలు ఎక్కడ పరకాల నియోజకవర్గంలో కనబడట్లేదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ఆయన దగ్గరికి యాక్సెసింగ్ లేదు పోవడానికి రావడానికి. ఇప్పుడు పరకాల్లో ఎక్కడ ఏం అభివృద్ధి చేసావు 2.5 సంవత్సరాలని నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే మేము గెలిచినాక 6 నెలలకు అడిగితే ఇంత ఇప్పుడే కదా మొన్ననే కదా వచ్చిన 6 నెలలు అయిందంటారు, ఏడాది అయిందంటారు. 2.5 సంవత్సరాలుగా మీరు చేసిన పని ఏందో ఒకసారి మీరు దయచేసి మా నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పండి. పరకాల నడి బొడ్డున వెళ్ళి మీరు అక్కడ ధర్నా చేయాలి. బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉంది? మీరు ఇట్లా ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు చెప్తే అయిపోద్దా? మేము డెఫినెట్గా రాబోయే కాలంలో కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఈ 2 పార్టీలు చేసిన 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు చేసిన పనులు చూశారు. ఇప్పుడు చీదరించుకుంటున్నారు పరకాల ప్రజలు, మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. ఎందుకంటే మీ దాని మీద ఇంత తొందరపడి మాట్లాడితే గెలవంగానే కేసీఆర్ కదా అన్నట్టు పిల్లగాడు పుట్టంగానే పరిగెడతాడా అంటే మేము మీకు సఫిషియెంట్ టైం ఇచ్చినాం. ఈ కాడ నుంచి మీ భరతం పట్టడం ఖాయం, మీ వెంట పడడం ఖాయం. మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజల ముందు పెడతాము. మీరు చేయాల్సిన పనులు ఏముందో కూడా మీకు గుర్తు చేస్తామంటున్నాం. మీ భరతం పడతాం అంటున్నారు. కాకపోతే పరకాలలో బీజేపీ అస్తవ్యస్తంగా ఉందనే ఒక టాక్ వస్తూ ఉంది. అంటే వాస్తవంగా మేము బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు కొత్తగా ఈ పరకాల నియోజకవర్గంలో పుట్టింది కాదు. దేశంలో 2 సీట్లు ఉన్నప్పుడు మేము పరకాల్లో మాదొక సీటు ఉన్నదండి. మాకు జంగారెడ్డి పీరియడ్ నుంచి 45 ఏళ్ళ నుంచి కూడా మాకు బీజేపీ పార్టీ పరకాల్లో స్ట్రాంగ్ ఉన్నది. కానీ ఇక్కడ మా నాయకత్వం సరైన కోఆర్డినేషన్ లేక, కార్యకర్తలకు సమన్వయం కుదుర్చక, మా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టక కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవం. మా కార్యకర్తల మధ్యలో కూడా చిన్న అంటే పొరపాట్లు కానీ లేకపోతే సమన్వయ లోపం కానీ ఉంది. దాన్ని మేము డెఫినెట్గా సరిదిద్దుకుంటాం. మా పరకాల నాయకులను కూడా సరిదిద్దే అవకాశం ఉన్నది, చేస్తారు. వాళ్ళని కూడా సెటరేట్ చేస్తుంది మా నాయకత్వం. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కంప్లీట్ అయినాయి, రేపు రిజల్ట్ రాబోతుంది. అక్కడ 3 రాష్ట్రాలు పక్కాగా గెలుస్తున్నాం. మేము 5 రాష్ట్రాలలో 3 గెలుస్తున్నాం. ఇక్కడ కూడా మాకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. పరకాల్లో కూడా ఎమ్మెల్యే గెలుస్తాం, ఇక్కడ హనంకొండ వరంగల్లో కూడా ఎంపీగా కూడా గెలుస్తాం మేము అని చెప్పి సందర్భంగా తెలియదు. పరకాల్లో ఎమ్మెల్యేగా గెలుస్తామంటున్నారు. ఎవరా వ్యక్తి? స్థానికంగా ఉన్న వ్యక్త, స్థానికేతర వ్యక్త? ఈ వచ్చే దఫాలో ఎందుకంటే ధర్మారెడ్డి 2 టర్ములు చేసిండు, మా నియోజకవర్గ వ్యక్తి కాదు. ఆయనకి ఇక్కడ ఓటు కూడా లేదు మా నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి కూడా చూడండి, ఎక్కడో నర్సంపేట, మళ్ళీ హనంకొండ అంటాడు, ఇంకెక్కడ. మా ఎమ్మెల్యేగా నిలబడి మీరు ఓటేసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరు మా దగ్గర వచ్చి మా ప్రజలను ఇంత మోసం చేస్తారని ఎవరు ఊహించలే. కాబట్టి వచ్చే టర్మ్లో ఎవరైనా కానీ మా
ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళే, పరకాల గడ్డ మీద పుట్టిన వాళ్ళే, పరకాల నియోజకవర్గ వ్యక్తే, పరకాల ఓటున్న వ్యక్తే రేపు నిలబడతాడు, పరకాలనే మేమే గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం. ఓకే సార్, యాక్చువల్లీ పరకాల్లో సమస్యలు ఏమున్నాయి? పరకాలన సమస్యలు అనేటి అన్ని సమస్యలే ఉన్నాయి, సమస్యలు లేకుండా ఏం లేదు. ఆ గవర్నమెంటు 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పింది, ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. 57 ఏళ్ళకు అదో ఆర్భాటం చేసి స్టేజ్ మీద 3కి ఇచ్చి 4కి ఇచ్చాను. ఇప్పుడు అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ధర్మారెడ్డి ఉన్న పీరియడ్లో కటాక్షపురం బ్రిడ్జి మొదలుపెట్టారు, 10 ఏళ్ళు అయితే దాన్ని ఇప్పటికీ కంప్లీట్ లేదు. కంటాత్మకూరు బ్రిడ్జి చూడండి, చలివాగు బ్రిడ్జి చూడండి, ఇంతవరకు 10 ఏళ్ళు అయినా కానీ బ్రిడ్జి కంప్లీట్ చేయలేదు. మా దామెర నుంచి పరకాలకేసే రోడ్డు దాదాపు ఇప్పుడు 5-6 ఏళ్ళు అయింది మొదలుపెట్టి, మొత్తం మట్టి కొట్టుకపోతుంది. ఒక వెహికల్ పోతే ఆ వెహికల్ వెనకాల మనుషులు పోవడానికి, 2 వీలర్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 5 ఏళ్ళైనా పని పూర్తి కాలేదంటే సిగ్గుచేటైన విషయం కాదా అంటున్నా. ఎమ్మెల్యే గారు అసలే పట్టించుకోరు. ఎమ్మెల్యే గారు అసలు ఉన్నారా లేరా అనేది ఒక డౌట్ వస్తుంది. మరి ఎటైనా ఫారిన్ పోయిందా, పాకిస్తాన్ పోయిందా, మాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే 2.5 ఏళ్ళు అవుతుంది ధర్మారెడ్డి మొత్తం అది ఇది ఎత్తుకపోయింది అంటే, అధికారంలోకి వచ్చినాక మేము ఆయన మీద ఎంక్వైరీలు చేస్తాం, ఆయన భూదందాలు చేసిండు, ఇదే అదే అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2.5 సంవత్సరాలలో ప్రకాష్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా ఒక్క మాట అనలేదు. అంటే వీళ్ళది ఏంటంటే గురు శిష్యుల బంధం. ధర్మారెడ్డి శిష్యుడు, ఇద్దరు కలిసి కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోడ్ల కాంట్రాక్ట్ వాళ్ళే, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దరు వాళ్ళే పంచుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ రోజు సాయంత్రం కలుసుకునే వ్యవస్థ వాళ్ళది. కాబట్టి ఎట్లా పని జరుగుతుంది చెప్పండి? కనీసం ప్రకాష్ రెడ్డి మీద ధర్మారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ధర్మారెడ్డి మీద ప్రకాష్ రెడ్డి ఒక మాట అన్నది లేదు. 2.5 ఏళ్ళు ఓపిక పట్టాం మేము, 2.5 ఏళ్ళు అయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాం మేము. మరి కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు వీధులలో తిరిగితే తెలుస్తుంది. ధర్మారెడ్డి పైన ప్రకాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ లేదు, ప్రకాష్ రెడ్డి గారి పైన ధర్మారెడ్డి గారి స్టేట్మెంట్ లేదు. మరి బీజేపీ మూగబోయిందా? బీజేపీ ఎందుకు ప్రశ్నిస్తాం లేదు? బీజేపీ డెఫినెట్గా వాళ్ళకి సమయం ఇవ్వాలని ఆగినాము. డెఫినెట్గా వీళ్ళిద్దరి సంగతి చూస్తాము. ఎందుకంటే మీకు ఇద్దరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినాం. రాబోయేది మా గవర్నమెంటే వస్తుంది, మా ఎమ్మెల్యేనే వస్తాడు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మేము ప్రశ్నించడము ఈ రోజు నుంచే మొదలుపెట్టినాం. రేపటి నుంచి మీ వెంటబడడం ఖాయం. మీరు చేసిన అవినీతులు ఏంది, అక్రమాలు ఏంది, మీరు రోడ్డు చేసే పనుల నాణ్యతలు ఏంది, ఇవన్నీ కూడా మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. మీరు ఇచ్చిన హామీలన్నీ, కాంగ్రెస్ 400 హామీలు ఇచ్చింది, మీరు ఎన్ని అమలు చేశారు? ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తా అన్నారు, వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. మన తోటి రాష్ట్రపోడు 4000 పెన్షన్ ఇస్తున్నాడే, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? మన ధనిక రాష్ట్రం కదా, మన మిగులు బడ్జెట్ రాష్ట్రం కదా. మరి అంటే ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? 2 లక్షల అబోవ్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయలే, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి కాలే. దీని మీద ఒక్కడు మాట్లాడాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇటు మొన్నటిదాకా ఎమ్మెల్యే పదవి చేసిన ధర్మారెడ్డి మాట్లాడాడు. నియోజకవర్గంలో ధరణి సమస్యలు మొత్తం ఎక్కడ అట్లే ఉన్నాయి. ఎన్ని ఫైళ్లను మీరు పరిష్కరించారు? ఓకే, ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగి మనం ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేద్దాం. ప్రజల నుంచి ఒక మాట వస్తూ ఉంది, పర్కాల్లో బీజేపీ గెలవదు, ఒకవేళ గెలవాలనుకుంటే ఈ నాయకత్వ లోపం ఉంది, వీళ్ళలో వీళ్ళే ఐక్యత అనేది లోపించింది, వీళ్ళు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో అప్పుడే ఇక్కడ గెలుపు తథ్యం అవుతుందని చెప్పేసి ప్రజల మధ్య వస్తున్నటువంటి ఇదొక మాట. దీన్ని చెప్పి కన్క్లూడ్. అంటే ఎప్పుడైనా కానీ మా బీజేపీలో కొన్ని లోటుపాట్లు జరిగిన మాట వాస్తవం, ఒప్పుకోవాలి. ఎందుకంటే టికెట్లు ఇచ్చే విషయంలో ఆచితూచి ఇవ్వాలా, ప్లస్ ఎవరో సరైన అంటే ఒక డబ్బు ఒకటే చూడడం కాదు, ప్లస్ ఆయనకున్న గుణగణాలు చూడాలి, పార్టీని పట్టుకున్న వాళ్ళు చూడాలి. రేపు ఇప్పుడు ధర్మారెడ్డిని బీజేపీ తెలుగుదేశం పొత్తులో గెలిపించినాక పార్టీ మారాడు. ఇప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి నేను అడుగుతాను, ఈయన పార్టీలో ఉంటాడో ఉండడో, అంటే మళ్ళీ ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీలో పోతాడో అయిపోయింది కదా సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే మా దగ్గర కూడా లోపాలు ఉన్నాయి, మేము డెఫినెట్గా వీటిని సరిదిద్దుకుంటాము. మేము సరైన నాయకత్వం మా దగ్గరకు వస్తుంది. కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం మన తెలంగాణ మీద దృష్టి పెట్టబోతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగినాయి కాబట్టి రాబోయే కాలంలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతుంది. ఈ డొంక తిరుగుడు కథలు ఇవన్నీ ఉన్నాయి కదా, మా పార్టీలో కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా మా అధినాయకత్వం దాన్ని సరిదిద్దుతుంది. ఎవరైనా సరైన నాయకుడు
రేపు పార్టీని పట్టుకొని ఎవరు ఉంటారు అంటే మీరు అడగకుండానే ఎందుకు క్వశ్చన్ చెప్తున్నా అంటే ఆరు రమేష్ని మేము తీసుకున్నాం ఆయన మళ్ళీ రాత్రికే మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అవును, అంటే ఇట్లాంటి ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనేది రాబోయే కాలంలో డెఫినెట్గా ఆలోచన చేస్తుంది, సరైన నిర్ణయం తీసుకుంటుంది, గెలిచే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది, గెలిపించుకుంటుంది పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియస్తుంది. కాదు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ స్థానిక వ్యక్తులు గెలవరు కావచ్చు, స్థానికేతరులే గెలుస్తారు కావచ్చు, మేబీ అంతేనా? అదంతా ఫోబియా అండి. ఇప్పుడు స్థానికులు గెలవకపోవడానికి కారణం ఏంది? మా మండల మా గ్రామ పక్క వ్యక్తి ఒంటేరు జయపాల్ గారు బీజేపీలో 2 సార్లు గెలిచారు. మన అదే జంగారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. సార్ అప్పటిది ఇప్పుడు మీరు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు? ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కొంత డబ్బు ప్రభావం చూపెట్టి డబ్బు ఉన్నోళ్ళకి టికెట్ ఇవ్వాలా అది అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎవరు అనుభవం లేని వ్యక్తులను, రాజకీయంతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడం వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుంది. పక్క పార్టీ వ్యక్తుల మీద ఆధారపడడం కూడా అది మాకు చాలా మైనస్ జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఏంటంటే మా పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ కావచ్చు, థర్డ్ క్యాడర్ కావచ్చు, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నార్త్ ఇండియాలో మామూలు సాధారణమైన వ్యక్తి, సైకిల్ మీద తిరిగే వ్యక్తికి, ఇంట్లో పని మనిషిగా ఉన్న వ్యక్తికి కూడా టికెట్లు ఇచ్చి మా బీజేపీ పార్టీకి గెలిపించడం జరిగింది. ఇక్కడ అంత పెద్ద కష్టమేం లేదని నేను అనుకుంటున్నా. రాబోయే కాలంలో మంచి కార్యకర్తలకు మంచి వాళ్ళకే టికెట్లు ఇస్తారు. మేము ఏ పార్టీ మీద ఆధారపడమని కూడా ఈ సందర్భంగా చెప్తాం. మీరు గెలవాలన్నా ఓడాలన్నా ప్రజల చేతుల్లో ఉంది. ఎస్, పరకాల ప్రజానికానికి ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? ఇదే ఫైనల్. పరకాల ప్రజలు అంటే ఒక చైతన్యమైన గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు ఎన్నో రాజకీయాలు, కొండమురళి రాజకీయము, కొండ సురేఖ, ఇట్లా ధర్మారెడ్డి, ఇంకా చాలామంది రాజకీయ నాయకులను చూశారు. పరకాల ప్రజలు ఏంటంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారండి. తెలుగుదేశంకి ఇచ్చారు, టీఆర్ఎస్కి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, అందరికీ అవకాశం ఇచ్చారు. మా బీజేపీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కదా పరకాల ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే అంటే వీళ్ళు చేసిన పరిపాలనను చూస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి చూస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా మీరు చూడండి ఎన్ని హైవేలు. ఇప్పుడు మన దగ్గర టెక్స్టైల్ పార్క్ తీసుకోండి, అదే ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ తీసుకోండి, ఇప్పుడు రహదారులు మీరు జాతీయ రహదారులు చుట్టుపక్కల మన జిల్లాకు, హన్మకొండ జిల్లాకు 5 పక్కల 5 రహదారులు, ఎయిర్పోర్ట్ రన్వేలను తలపించే విధంగా ఉన్న హైవేలను ఇచ్చారు. ఎన్ని గ్రామ పంచాయతీలకు 90% నిధులు తీసుకోండి, గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి. ఏ దానికైనా ఇప్పుడు మనం 100 రోజుల ఆ పని విషయంలో తీసుకోండి. ఇట్లా ఏది తీసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉందా లేదా, ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఇవన్నీ ఏం చూడట్లేదు. అభివృద్ధి విషయంలో తెలంగాణ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వలంగానే దూసుకుపోతుంది. మున్సిపాలిటీలలో చూడండి 100 కోట్లు ఇస్తున్నది మున్సిపాలిటీలకు. ₹1 స్టేట్ నుంచి మున్సిపాలిటీలకు ఇచ్చారా? పరకాల ప్రజలకు ఏం చెప్తారు? పరకాల ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ పోయినా నెక్స్ట్ గవర్నమెంట్ మీదే, ఈసారి ఎవరు నిలబడ్డా మేము మీకే ఓటేస్తాం అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. మేము ఎక్కడ పోని వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు, మాకు చెప్తున్నారు. కాబట్టి ఈసారి నెక్స్ట్ టర్మ్లో బీజేపీ ఫామ్ అవుతుంది పరకాల అని చెప్పి పరకాల నియోజకవర్గాలు అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు. ఒక్క క్వశ్చన్ అడిగి వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. స్థానికేతరులకే మరలా టికెట్ ఇస్తే మీరు మీ సైడ్ కావచ్చు, మీరు కావచ్చు, ఎలా ఉంటుంది యాంగిల్ అనేది? స్థానికేతరులకు టికెట్ ఇస్తే మా కార్యకర్తలు కూడా ఈసారి అంటే మా పార్టీ నుంచి కూడా ఊకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటానంటే స్థానికేతరులు మమ్మల్ని మరి బ్రిటిష్ వాళ్ళు, ఇండియా వాళ్ళ లెక్కనే చూస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని వేరే రకంగా చూస్తున్నారు. వాళ్ళు ఉండేది ఒకడ, ఇక్కడ ఉండకుండా మా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం ఇప్పుడు ఉన్న పాత ఎమ్మెల్యే కాంట్రాక్టరే, కొత్త ఎమ్మెల్యే కాంట్రాక్టరే. ఈ కాంట్రాక్ట్ పనుల కోసమే మా దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ పని చేసుకొని దులుపుకొని పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు మా నియోజకవర్గం మీద చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేద్దామని లేదు, మా ప్రజల మీద అంతకంటే ప్రేమ అసలే లేదని చెప్తున్నాను నేను. ఏదైనా ఉన్నట్టయితే డిబేట్కి రమ్మనండి. నేను అంటున్నా మీరు రండి, ఎక్కడ పరకాల నడిబొడ్డులో బస్ స్టాండ్ కాడ చర్చ పెడదాం. మా పరకాల మీద మీ ఇద్దరికి ఏం ప్రేమ ఉన్నది, మీరు ఏం సంపాదించుకున్నారు, ఏం సంపాదించుకోలేదు, మేమేం చేసినాం, మీరేం చేసినాం మాట్లాడుకుందాం. మీరు రండి. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.